అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ మాధవిలత ఎంట్రీతో పాత బస్తీలో బస్తీ మే సవాల్ అన్నట్లుగా పోరు సాగుతుంది డైలీ సీరియల్ లాగా డైలీ కాంట్రవర్సీలతో కాకరేపుతోంది లేటెస్ట్ ఎపిసోడ్ లో దర్గాలో మాధవిలత ప్రార్థనలతో కొత్త దుమారం రేగింది హైదరాబాద్ ను పొలిటికల్ గా మరింత హీట్ ఎక్కిస్తోంది దీంతో మాధవిలత మజాకా అంటున్నారు జనం బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఎంట్రీతో పాత బస్తీలో ప్రచారం తీరే మారిపోయింది ఎన్నడూ లేని విధంగా అసదుద్దీన్ తో డి అంటే డి అంటున్నారు మాధవిలత ప్రచారంలో భాగంగా పాత బస్తీలో గల్లీ గల్లీని చుట్టేస్తున్నారు మొన్న బాణం ఎక్కుపట్టి పతంగిని కట్ చేసిన హావభావాలతో కేక పుట్టించిన మాధవిలత ఇప్పుడు దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేయడం మరో వివాదంగా మారింది चादर चढ़ा ప్రచారం సందర్భంగా పాత బస్తీలోని ఓ దర్గాకు వెళ్లిన మాధవిలత అక్కడ చాదర్ను సమర్పించారు దువా చేయాలని విజ్ఞప్తి చేస్తే ఆమె సమాధిపై చాదర్ సమర్పించి దండం పెట్టుకొని తన గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఆమె దర్గాలో చాదర్ సమర్పించడంపై ముస్లిం మత పెద్దలు మండిపడడంతో ఇదో వివాదంగా మారింది ఇక ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కూడా పాత బస్తీలో ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు ప్రచారం సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులతో ముచ్చటించారు మరోవైపు కార్యకర్తలు పెద్ద కూర తింటాం ఓవైసీని గెలిపిస్తామంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు ఇది కూడా మరో కాంట్రవర్సీకి దారితీస్తుంది ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీర్ మాత్రం బీజేపీ ఎంఐఎం రెండు కలిసి మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు ఈ విధంగా నేనంటే నేనంటూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.